జీవో నంబర్ 49ను రద్దు చేయాలని, అలాగే పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు వాళ్ళ భూములను వాళ్ళకు కేటాయించాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకుడు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు గత 4 రోజుల నుండి అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వము ఈ ఇష్యూలో మొదటి నుండి నిమ్మకు నీరెత్తినట్టు వహిస్తుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి మా ఎమ్మెల్యే గారు అయితే ఏదైతే దీక్ష చేస్తుందో దానికి అనుకూలంగా వచ్చి చర్చలు జరిపి దాని సమస్య పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎమ్మెల్యే గారి ఆరోగ్య పరిస్థితి గంటకు క్షీణించిపోతుంది. ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా ఏదైనా జరగాలని జరిగితే మేము ఇక్కడ సిర్పూర్ నియోజకవర్గాన్ని మేము అతలాకుతలం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. రేపు ఎమ్మెల్యే గారి దీక్షకు మద్దతుగా రేపు కాగజ్నగర్ పట్టణాన్ని బంద్ పెడుతున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎవరైనా ప్రజలు శాంతియుతంగా సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం వచ్చి చర్చలు జరిపి వాళ్ళ సమస్య న్యాయమైనది అయితే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఏంది ఎవరు ఒకరు నిరాహార దీక్ష చేస్తున్నారు, పోనీ ఏమైతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం కానీ అధికార పార్టీ నాయకులు కానీ అందరూ స్పందించి ఈ ఎమ్మెల్యే గారి దీక్షగా ఇక్కడ చర్చలు జరిపి సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకుంటే మాత్రం ఖచ్చితంగా సిర్పూర్ నియోజకవర్గంలో అతలాకుతలం అవుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. బాబు, నేను గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కాగజ్నగర్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు నిరవధిక నిరాహార దీక్ష కూర్చున్న సందర్భంగా ఈరోజు వారి హెల్త్ స్టేటస్ చెక్ చేయడం జరిగింది. బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చేసినప్పుడు మనకి గ్లూకోజ్ లెవెల్స్ బాగా పడిపోయింది. 69 మాత్రమే వచ్చింది. దాంతోపాటు బిలిరుబిన్ లెవెల్స్ కూడా 3.3కి పెరిగినాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ 9.2 వరకు చేరుకున్నాయి. సార్ బాగా నీరసించిపోయారు. సో బీపీ ఇప్పటి వరకు అయితే 120/90 మెయింటైన్ అవుతున్నా కూడా షుగర్ లెవెల్స్ క్రమేణా పడిపోతున్నాయి. ఇప్పటి వరకు అందిన స్టేటస్ ఎలక్ట్రోలైట్స్ కంప్లీట్గా అన్ని లోవర్ లిమిట్స్లోనే ఉన్నాయి. పొటాషియం కానీ, క్లోరైడ్ కానీ, సోడియం కానీ. నార్మల్గా సోడియం లెవెల్స్ 130 ఉండాలి. ఇప్పుడు సార్కి 135 ఉన్నాయి. పొటాషియము 3.5 అబోవ్ ఉండాలి, 5.5 బిలో. సార్కి 3.9 ఉన్నాయి. అట్లనే క్లోరైడ్ లెవెల్స్ కూడా 103 ఉన్నాయి. ఇదంతా కూడా ఇప్పుడు సార్ ఫాస్టింగ్ చేయడం వల్ల తన సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ క్రమేణా పెరుగుతూ పోతున్నాయి. దానివల్ల కిడ్నీలు కానీ, లివర్ కానీ దెబ్బతినే ప్రమాదం ఉంది. షుగర్ లెవెల్స్ ఇంకా తగ్గిపోతే ఆ షుగర్ గ్లూకోజ్ బ్రెయిన్కి అందక సారు అన్కాన్షియస్ అయ్యే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ అండి.